तथागत भगवान बुद्धांचा, परम पूज्य डॉक्टर बाबासाहेब आंबेडकरांचा, परम पूज्य डॉक्टर बाबासाहेब आंबेडकरांचा, भारतीय बौद्ध महासभेचा, भारतीय बौद्ध महासभेचा, समता सैनिक दलाचा, समता सैनिक दलाचा। जय भीम सर। నా పేరు నారాయణ వాగ్మారే। నేను పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయినాను। రిటైర్డ్ కాకంత ముందు నుంచి నేను అనవసరమైన అలవాట్లకు గత 25 సంవత్సరాల నుంచి దూరం ఉన్నాను। అంటే ఈ మత్తపానం కానీ, గుట్కలు తినుడు కానీ, పాన్ తినుడు కానీ, ఈ సిగరెట్ తాగడం కానీ, ఈ అలవాటుకి నేను దూరం ఉన్నాను। కాబట్టి నేను రిటైర్ అయినా కూడా ఇంకా 4 మందిట్లో తిరుగుతున్నాను। అదే భావంగా నేను రిటైర్మెంట్ అయిన తర్వాత 2019 జనవరిలో ఫస్ట్ సారి నేను చివరి తీసుకున్నాను। ఎందుకంటే నేను ఎవరికన్నా ఏమైనా చెప్పాలంటే ముందు నేను కరెక్ట్ కావాలి। ఆ ఉద్దేశంతో 2019 జనవరిలో నేను ఫస్ట్ టైం చివరి తీసుకున్నాను। వచ్చిన తర్వాత నాకు సమాజంలో మంచి గౌరవం దొరికింది। భారతీయ బౌద్ధ మహాసభలో దమ్మం చెప్పడం కానీ, భారతీయ బౌద్ధ మహాసభల విధులు చేసుడు కానీ, నలుగురిలో తిరుగుడు కానీ చాలా అభిమానంగా ఉంది। కాబట్టి నా శేష జీవితం దీంట్లో కలపాలని నేను దీంట్లో పనిచేస్తున్నాను। ఇప్పుడు ప్రస్తుతం పోయిన గత 2 సంవత్సరాల కింద నాకు సంస్కార విభాగం ఇచ్చారు। సంస్కార విభాగం కార్యక్రమం ఉన్నప్పుడు నేను మరియు రామచందర్ జంగ్మే సార్ మరియు ప్రభాకర్ గడపాయ సార్ అందరు కలిసి బాంబేకి వెళ్ళి గతమైన మన బాబాసాహెబ్ అయిన కుటుంబం మన్మడు గౌరవనీయులు డాక్టర్ భీమరావు యశ్వంతరావు గారిని కనకాపూర్కి రావాలని కోరితే తను ఏమన్నాడంటే, మీరు మంచి శిబిరం పెడితే నేను కనకాపూర్కి వస్తాన్నారు। అయితే నా యొక్క ఫస్ట్ శిబిరం 47 మంది కనకాపురంలో విగ్రహం కూర్చోబెట్టేటప్పుడు చాలా చక్కగా ఈరోజు కూడా ఆ 47 మందిలోకి వెళ్ళి దాదాపు 45 మంది ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని మంచిగా పోషించుకుంటూ ఏ అలవాటుకి బారిపడకుండా వాళ్ళ అలవాటు మానుకొని ఇప్పుడు సమాజంలో బతుకుతున్నారు। దాని తర్వాత మాగాం బుద్ధ విహార్ ప్రారంభప్పుడు అప్పుడు కూడా 22 మందిని ఇదే విధంగా వేరే విషయాల్లో బారిపడకుండా శిబిరం నడిపించాను। దాని తర్వాత మొన్ననే మాదిరిలో గత నెలలో మే వైశాఖ పూర్ణిమ రోజు అప్పుడు 26 మందిని శ్రామిగా చేశాము। మళ్ళీ ఇప్పుడు నేను సంరక్షణాధికారిగా భారతీయ బౌద్ధ మహాసభ మీరాతాయి అంబేద్కర్ ఆధ్వర్యంలో పనిచేస్తూ సంరక్షణ అధికారి మీరాతాయి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ భీమరావు యశ్వంతరావు అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో బండారి సార్ ఆధ్వర్యంలో ఈ సమతా సైనిక్ ట్రైనింగ్ నడుపుతున్నాము। ఉత్తర తెలంగాణలో ఇది 4వ బ్యాచ్। ఫస్ట్ బ్యాచ్ 33 మంది, అదేవిధంగా అడవి మామిడిపల్లిలో 42 మంది, అదేవిధంగా కోరుట్లలో 29 మంది, మళ్ళీ ఇవి 4th బ్యాచ్ ఇప్పుడు 26 మంది ఈ ట్రైనింగ్లో పాల్గొంటున్నారు। ఈ ట్రైనింగ్లో పాల్గొనే ఉద్దేశం బాబాసాహెబ్ ఉండగా 1927లో సమతా సైనిక దళ యొక్క రికగ్నిషన్ చేయడం జరిగింది। ఎందుకనగా మన సమాజం మీద ఎవరన్నా దాడులు చేసినా కానీ, సమాజంపై ఎవరు అన్యాయం చేసినా కానీ వాళ్ళని హక్కులు అడగడానికి ముందు ఉండటానికి, రెండోది తన కుటుంబం తను బాగుపడడానికి ముందు అయితే వ్యసనాల నుండి దూరం పడడం, తాగడ కానీ, తాకట కానీ, కోసుడు కానీ,
మళ్ళా మూడో తుమ్మకం నుంచి బయట వెళ్ళటానికి ఈ సమతా సైనికుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఫస్ట్ మనం కరెక్ట్ కావాలి, మన కుటుంబం కరెక్ట్ కావాలి, ఇలాగే మన చుట్టుపక్కల కుటుంబాలు హాయిగా బతకాలి, సంతోషంగా బతకాలని ఈ సమతా సైనికులు యూత్, ఓన్లీ యూత్ కి ఎక్కువ శాతం 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు యూత్ కి మేము ఈ శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణతోని మేము దాదాపు ఇప్పుడు ఇంతకు ముందు 114 మందిని ఇచ్చాను, ఇది 26 మంది, అంటే దాదాపు 135 మందిని మేము ఇది ఉత్తర తెలంగాణలో ట్రైనింగ్ ఇచ్చాము. ఇప్పటి వరకు వాళ్ళకు కుటుంబాలు బాధపడ్డాయని మాకు రెస్పాన్స్ వస్తున్నది. వాళ్ళు అట్లనే సంతోషంగా ఉండాలని, మళ్ళీ ఈ కార్యక్రమం ఇటువంటి ఎన్నో జరపాలని నేను అందరికి కోరుకుంటూ, అందరూ నాకు సాథ్ ఇవ్వాలి, మీరు నా తర్వాత కూడా మీరు ఇది పాటించాలని కోరుతూ ఇక్కడనే ఆగుతాను. జై భీమ్, నమో బుద్ధాయ. जय भीम, नमो बुद्धाय। मेरा नाम जगन्नाथ कांबले, भारतीय बौद्ध महासभा में मैं संरक्षण विभाग का उपाध्यक्ष हूँ, कर्नाटक राज्य का, और मेरा रैंक है मेजर जनरल। मैं यहाँ तेलंगाना में मुदोल में 2 दिन का शिविर के वास्ते केंद्र से शिक्षक बोल के आया हूँ, ट्रेनर। ये आज लास्ट दिन है। ये समता सैनिक दल का उद्देश्य क्या है? घर को एक सैनिक और गांव को एक बौद्धाचार्य, ये बाबा साहब का उद्देश्य है और भारतीय बौद्ध महासभा का मेन बड़ा उद्देश्य है। हम सभी लोग एक सोचना कि हमारे घर में एक सैनिक रहे तो और गांव में एक बौद्धाचार्य रहे तो ये काम अच्छा रहेगा और ये संस्था का काम ऐसे ही बढ़ते रहेगा। अभी मैं बोलूँगा, आप पीछे बोलना है। भारतीय बौद्ध महासभाच्या, भारतीय बौद्ध महासभेच्या, भिक्खू संघाच्या, भिक्खू संघाच्या, बौद्ध धर्माचा, पंचशील ध्वजाचा, समता सैनिक दलाचा, संविधान के सम्मान में, संविधान के सम्मान में, संविधान के सम्मान में, जय भीम, नमो बुद्धाय। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు అంబేద్కర్ ఇంటి వారసులందరికీ నా కోటి కోటి వందనాలు చేస్తే, ఈరోజు ఇక్కడ ముదల్ గ్రామంలో నారాయణరావు వాగమారి ఆధ్వర్యంలో ఈ సమతా సైనిక్ దళ్ ఏర్పడడం జరిగినది. అందుచేత మేము ఏం పని చేయకుండా కూడా తనతో సాటి ఉండి కోఆపరేషన్ చేసుకుంటా ఇప్పుడు తాలూకాలో దాదాపు మేము ఇప్పుడు సార్ అన్నట్టు 3-4 శిబిరాలు తయారు చేసినాం. వాటిలో ఒక మనిషి బాగుపడ్డాడు అంటే ఒక కుటుంబం బాగుపడ్డట్టే. తను ఎటువంటి అలవాటుకు గురి కాకుండా భారతీయ బౌద్ధ మహాసభ ఒకటి పని ఏం చేయాలంటే, మన సమాజంలో యూత్ ఒక వంకరతోలు నడుచుకుంటూ వేరే హ్యాబిట్స్కి గురిగాయి తన కాపురాన్ని చెడగొట్టుకుంటూ తన సమాజంలో విలువ లేకుండా బతుకుతున్నాడు. కాబట్టి భారతీయ బౌద్ధ మహాసభ ఈ తన ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబం మంచిగా ఉండాలి, మరి ప్రతి ఒక్కరు మంచిగా బతకాలి. బాబాసాహెబ్ ఏమన్నారంటే, जब तक हमारा समाज अच्छा नहीं होता तब तक हमारा देश भी आगे नहीं बढ़ता, हम लोग सुधरते नहीं. అందుచేత బాబాసాహెబ్ యొక్క కోరికల మరొకటి మేము ఇప్పుడు సార్ అన్నట్టు కనకాపూర్లో 47 మందితో చేస్తే ఇప్పుడు అక్కడ దాదాపు కాంక్రీట్ మంది 25 మంది దాదాపు తాగుడు ఏం లేకుండా మాకు పాత చుట్టాలు ఎవ్వరు లేకుండా వీళ్ళే మాకు చుట్టాలు. ఇప్పుడు ప్రతి పనికి పోకడా రాకడా. అందుచేత ఇప్పుడు నారాయణ సార్ ఈ పని చేస్తున్నారంటే ఒక వారం రోజుల నుంచి ఇంటి పని ఏం లేకుండా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు, మళ్ళీ బాంబేకి లెటర్ రాసుడు, ఇవి అన్నీ చేయాలంటే కొన్ని ఇంటి పనులు. ఎందుకంటే ఇక సర్వీస్లో మేమేం చేయలేదు, కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత కొంత సమాజంలో తిరిగి కొంత వాళ్ళకి సహాయం చేద్దాం. ఎటువంటి దురుద్దేశం మనకు డబ్బు అవసరం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది, దాంతో బతకచ్చు. అందుచేత ఇప్పుడు చాలా మంది ఇంట్లోనే ఉండి బతుకుతున్నారు, కానీ అది కాదు, ఒక సమాజానికి మనం పాటుపడాలి.
మన సమాజం కొంత పైకి రావాలి. వాటిలో ఇప్పుడు యూత్ కాకుండా మన మహిళా మండలి కూడా తీసుకొస్తే ఒక మహిళ మంచి ఎడ్యుకేటెడ్ అయి ఒక ఇల్లుని అంటే ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ లెక్క సమానంగా అయిపోతుంది. కాబట్టి తన కాపురంలో పిల్లలు, తన భర్త, ఇల్లు మంచిగా కుదురుతుంది. అందుచేత మన ప్రతి ఒక్కడు సమాజాన్ని పాటుపడితేనే మన సమాజం బాగుపడుతుంది. ఎందుకు మనం ఇప్పుడు భారతదేశంలో ఉంటున్నాం, మనకి మన సమాజం మీద ఇప్పుడు వ్యతిరేక గవర్నమెంట్ వచ్చి మనకు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నది. కాబట్టి వాటికి బాబాసాహెబ్ ఒక్కసారి ఎప్పుడు చౌదార్ చెరువుని ఎప్పుడు ముట్టడి చేశారు, రామ్ మందిర్ని ముట్టడి చేశారు, అప్పుడు మన మీద వేరే కులస్తులు బాగా దండయాత్ర చేసి మన బుర్రలు పలగొట్టేసి రక్తాలతో కాకుండా బాబాసాహెబ్ ఏమనుకున్నా అంటే మనకు కొంత సేపు ఉంటే ఒక ఈ సమతా సైనిక దళ ఏర్పాటు చేశారు. వాళ్ళు దీనికి రికగ్నైజ్ చేశారు. అందుచేత ఎక్కడ మొన్న బైన్సలో ప్రోగ్రాం జరిగింది, ఇళ్ళకెళ్ళి ఒక 15 మంది పోయి అక్కడ డ్యూటీ చేశారు. ప్రతి గ్రామంలో ఎటువంటి ప్రవేశ కాకుండా మనకు పోలీస్ కట్టడి లేకుండా మనదే మనం కాపాడుకుందాం. ఈ ఉద్దేశంతోనే ఈ భారతీయ బౌద్ధ మహాసభ ఈ సమతా సైనిక పని చేస్తుంది. మరి వీటితోని కొందరు అనుకుంటున్నారు అలాగ పని లేదు, ఏదో చేస్తారు. పని కాదు బాబు, ఒక మంచి పని అవుతున్నది. ఇప్పుడు మనకు పోలీసు మొన్న బోర్గాంలో ఇన్సిడెంట్ జరిగింది. వాటిలో నెల రోజులు అక్కడ స్ట్రైక్ చేశాం. స్ట్రైక్ చేసిన తర్వాత మా సైనికుల రోజు పోయారు 2-3. కానీ వాళ్ళు ఒక రూట్ వంకర చేసేటికి మళ్ళా నారాజా బంద్ చేశాం. అట్లా కాకుండా పొడిచి మాట్లాడద్దు, పని చేసేవాడికి ఇంక్రీజ్ చేయాలా, కానీ వాడికి నారాజు చెప్తే ఎట్లా ఉంటుంది. అందుచేత ప్రతి ఒక్కరు ఇప్పుడు మాకు పని లేదా, సార్కు కర్ణాటక వెళ్ళి పిలిపించాం, బొంబాయికి వెళ్ళి ఆ లెటర్ రాపిచ్చి తీసుకొచ్చాం. అందుచేత మన భారతదేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన తాలూకా ఈ తెలంగాణలో ముందు ఉన్నదని నేను అనుకుంటున్నా ప్రతి పనికి. ఎందుకంటే వీటి ద్వారా సమాజం కొంచెం బాగుపడుతుంది. వీటిలో మాత్రం ఎటువంటి ఆశ పట్టుకునే అవసరం లేదు. తన ఇంటి ఖర్చు పెట్టుకొని ఆ ఊరికి పోవాలా, అక్కడ తిండి దొరుకుతుంది, లేకుంటే మన జేబు 10 రూపాయలు ఇచ్చి టిఫిన్ తీసుకొని రావాలా. అందుచేత సమాజాన్ని బాగు చేయాలంటే మనం కొంత బాబాసాహెబ్ అట్లా ఆశపడితే మనం డెవలప్ అవుతుంటేనా కాకపో. అందుచేత వాటిలో కొంచెం మనకు కూడా బాధ్యత ఉన్నది. మనం కూడా ప్రతి ఒక్కరు ఆలోచించి సమాజాన్ని బాగు చేద్దాం అనుకుని వీటి ద్వారా ప్రతి ఒక్కరు ఇట్లా ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అందరికీ జై భీమ్ చేస్తున్నా. జై భీమ్, జై బుద్ధ, జై భారత్. జై భీమ్. సమతా సైనిక్ దళ్ అందరికీ నాదొక జై భీమ్. బద్రీ ప్రకాష్, నౌర్ తానూర్, అలాగే నారాయణ్ సార్ ముదోల్ ఇక్కడ 8 తారీఖు నుంచి శిబిర్ పెట్టించింది సమతా సైనిక్ దళ్. చాలా బాగుంది. మళ్ళీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు సార్ మంచిగానే. జరి మళ్ళీ అలాగే ముదోల్ ఇట్లా వచ్చిండ్రు సైనిక్ దళ్. 26 మంది సైనిక్ దళ అయినాం. ఇంకా ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్కళ్ళు కావాలని మేము కోరుతున్నాం. చాలా మంచిగా ఉన్నది. మళ్ళీ ట్రైనింగ్ కూడా చాలా బాగానే ఇస్తున్నారు. మనకు కూడా అనుభవం బాగా ఉంటుంది. అంబేద్కర్ గారి ఇంటింటికి నిర్మాణం జరగాల అని కోరుతున్నాను సార్. జై భీమ్. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. మళ్ళీ ఇంటింటికి కూడా కావాలా, ప్రతి ఒక్క సైనిక్ ఇంటింటికి కావాలా, निर्माण కావాలా. ओके सर. जय भीम सर. नवनेला हे आमच्या नारायण वाघमारे सर यांना आमच्या झरी गावामध्ये पहिला सामनेर केलेले आहेत. त्याचा मी आभार मानतो की ते सामनेर झाले. तसं आम्हाला बी फार आनंद वाटला. आणि आता या समता सैनिक दलमध्ये बी आमचे एक 7-8 समता सैनिक दल झालेले आहेत झरीचे. हे आम्हाला लई आनंद वाटला आहे. अजून बी काही समता सैनिक दल होणारे अजून लई व्हावं म्हणून आम्हाला अपेक्षा आहे.
आणि आमचे नारायण का सर त्यांचा आम्हाला लई आनंद वाटतो की एवढं शिक्षण देणं, ते स्वतः आम्हाला हे घेणं, आम्हाला शिक्षण देणं, त्याचा आम्हाला फार आनंद वाटते. आम्हाला काय तेवढं बोलता येत नाही, पण आम्ही एवढ्यावरच बोलून जय भीम सगळेला. पुरेला सर्वांना, माझ्या सैनिकाला पुरेला जय भीम. माझं गाव मांजरी, माझं नाव बनसोडे प्रकाश आणि 8 तारीखपासून समता सैनिक दल आणि ट्रेनिंग चालत आहे. त्याच्या निमित्तानं मला खूप खुश वाटलं आहे. तर माझे गुरु आमच्या कर्नाटका त्यांनी आम्ही जे शिक्षण दिले ते शिक्षण आम्ही घेऊ लागल्या. आणि नंतर आमचे गुरु नारायण सर वाघमारे आणि जे देवलाले आम्ही ते बी घेऊ लागल्या शिक्षण. आणि त्याच्यात थोडे बोलले जय भीम सर. विश्वाला शांतीचा संदेश देणारे करुणेचे महासागर तथागत सम्यक संबुद्ध बोधिसत्व परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकर या महामानवांच्या विचारांना आणि प्रतिमांना त्रिवार अभिवादन करून दी बुद्धिस्ट सोसायटी ऑफ इंडिया अर्थात भारतीय बौद्ध महासभेचे द्वितीय अध्यक्ष दिवंगत यशवंतराव उर्फ भैयासाहेब आंबेडकर आणि त्यांना त्रिवार वंदन. भारतीय बौद्ध महासभेचे तृतीय अध्यक्ष महाउपासिका ममता सागर मीराताई आंबेडकर यांच्या 45 वर्षांपासून चालत असलेल्या धम्मकार्य आस्वंदन. भारतीय बौद्ध महासभेचे ट्रस्टी चेअरमन डॉक्टर हरीश रावलियाजी, भारतीय बौद्ध महासभेचे राष्ट्रीय सल्लागार ॲडव्होकेट उर्फ भैया बाळासाहेब आंबेडकर आणि तसेच भारतीय बौद्ध महासभेचे राष्ट्रीय कार्याध्यक्ष डॉक्टर यशवंतरावजी उर्फ भैयासाहेब आंबेडकर भीमराव यशवंतराव आंबेडकर यांना सर्वांना नमो बुद्धाय जय भीम. आणि तसेच भारतीय बौद्ध महासभा उत्तर तेलंगणा राज्यातून आमचे समता सैनिक दलचे उपाध्यक्ष आमचे गुरु पण आहेत, आमचे तेलंगणा राज्याचे उपाध्यक्ष पण आहेत, त्यांना पण नमो बुद्धाय जय भीम. आम्हाला ट्रेनिंग देण्यासाठी आलेले कर्नाटकहून आमचे जनरल मेजर जगन्नाथ कांबळे सर, त्यांना पण जय भीम. आणि आम्हाला आमचा प्रचार करण्यासाठी आलेले आमचे टी व्हीचे तेलंगणा V6 56 जाडे लक्ष्मण सर, यांना पण जय भीम. आमच्या सर मी 2022मध्ये श्रामनेरमध्ये बसलो, श्रामनेर शिबिर केलो. त्याच्यानंतर 2023पासून आमचे सर आमच्या तेलंगणा राज्यामध्ये नारायण सर समता सैनिक दलची ट्रेनिंग ठेवलेत. हे चौथा आहे सर, हे चौथा शिबिर आहे समता सैनिक दलचा. या समता सैनिक दलमध्ये 4 शिबिरं पण मी केलो. आमचे सर आम्हाला शिबिर ठेवण्यासाठी स्वतःचे पैसेसुद्धा लावलेत आणि आम्हाला कोणतं फंड येणार आणि आमच्यासाठी आम्हाला जे बी आमचे आर्टिकल्स आता ते आर्टिकलसाठी आम्हाला कोणी खूप जण काही दान केलेत, त्याला मनापासून नमो बुद्धाय जय भीम करतो. सर आम्हाला आत्तापर्यंत कोणतं फंड येत नाही, काय नाही. लोकांना काय विचार करायत म्हणजे नाही. माझी पती पत्नी आम्ही दोघंसुद्धा हा सैनिकमध्ये. माझं गाव कुंभे आहे सर, माझं नाव हलदे प्रकाश, आमच्या वडिलाचं नाव पोताजी, आमची पत्नी पण आहे, आमच्या पत्नीचं नाव हलदे प्रिया सर. सर आम्ही दोघंजण आम्ही कुठेही कार्यक्रम असेल तर आमच्या सरनं जे बी आदेश देतील आम्हाला, कोणते कार्यक्रम राहो. परवाचं आंदोलनचा कार्यक्रम होतं, बोरगावच्या प्रतिमेच्या बाहेरचं, प्रत्येक कार्यक्रमामध्ये आम्ही स्वतःचे पैसे लावून घेऊन आम्ही सगळ्यांसाठी आहे की नाही समाजासाठी काम करत आहोत. आम्हाला कोणी काय 1 रुपया कोणी देत नाही असं लोक समजून आलेत की फंड येते ते येते. मग सर आम्हाला कोणी काय देत नाही सर. एक तुम्ही ध्यान धरा, कोणी बी आहे की नाही आम्हाला नोकरी ते येते म्हणून काय समजू नका. असंच प्रत्येक गावागावातून प्रत्येक घरातून एक सैनिक घडा म्हणून आमची सर माझी स्वतःची मी सांगायची माझी अपेक्षा आहे सर. का म्हणजे डॉक्टर बाबासाहेब आंबेडकरांनी स्वतःसाठी काय बघले नाहीत. बाबासाहेबाचे 3 मुलं, 1 मुलगी, पत्नीसुद्धा वारले, पण डॉक्टर बाबासाहेब आंबेडकरांनी कधी घरच्यासाठी विचार केला नाही सर. सगळ्या समाजासाठी विचार केलेत, एका जातीसाठी एका धर्मासाठी विचार केला नाहीत. डॉक्टर बाबासाहेब आंबेडकरांनी आपल्याला चांगलेल्या वाटेनं जाण्याचा प्रयत्न करावा सर. कोणी बी राहावं, चेडू व्यसनासाठी म्हणजे
दारू सितार सिगरेट बीडी हे असे कोणते बी व्यसन न करता कोणत्याच व्यसनापासून आहे की नाही व्यसन कोणते बी करून व्यसनपासून दूर राहावं आणि समाजामध्ये चांगलं जगण्याचा प्रयत्न करावं आणि दुसऱ्याला सांगावं आणि आपले आहे की नाही कर्मात चांगले राहावं आणि आपले कोणते बी विचार खराब राहणं समाज कधीच आहे की नाही मागे पडत नाही. या भारत देशामध्ये जातीवाद म्हणून घेतलं तर कधीच पुढे पडत नाही. म्हणून जातीवाद म्हणून घेण्यासारखं सर्व बंधुभावाने आणि समानतेने राहण्यासाठी हे समता सैनिक दल आम्ही तयार होत आहोत सर. प्रत्येका घरामध्ये एक एक सैनिक व्हावं म्हणून माझी अपेक्षा आहे सर. एवढं बोलून सर्वांना नमो बुद्धाय जय भीम सर. महाकारुणिक तथागत भगवान गौतम बुद्ध परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकर यांच्या प्रतिमांना त्रिवान वंदन. आणि असे आमचे सर वाघमारे सर आणि हे झंगमे सर आमचे सिनियर आम्हाला ट्रेनिंग देत आहेत. आम्हाला खूप खूप आवडले आणि अजून पण आम्ही करतो त्यांना. तरी पण आम्हाला असं ट्रेनिंग देणारे माणसं पण आम्हाला समोर यावं आम्ही त्याच्या पाठीशी राहतो. आणि त्याच्यानंतर जे काही सांगलेत आम्हाला शिक्षण काही दिले तर ते खूप चांगले दिलेले आम्हाला आणि आम्हाला खूप आवडते. असं घराघरातून सैनिक निघाव आणि आम्ही त्याच्या पाठीशी राहावं अशी आमची अपेक्षा आहे. जय भीम. एवढं कालपासून समता सैनिक दलाचा शिबिर आहे होता. आज लास्ट दिवस आहे. आम्हाला समता सैनिक ट्रेनिंग छान वाटली आणि पुढे चालून समता सैनिक दलामध्ये सैनिक व्हावे अशी आमची इच्छा आहे. जय भीम सर. मला शांतीचे मार्ग देणारे महाकारुण तथागत गौतम बुद्ध तसंच भारतरत्न भारत परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकर याला माझं पंचांग प्रमाण आहे. समता सैनिक दलचे अध्यक्ष तेलंगणाचे उत्तर तेलंगणाचे तसेच आमच्या कर्नाटकहून आलेले मेजर साहेब त्याला माझे जय भीम. घराघरामध्ये सैनिक व्हावं आशा बाळगतो. जय भीम. కోర్టులలో ట్రైనింగ్ అయినటువంటి మా సైనిక్ గౌరవనీయులు సుమిత్రాబాయి తూప్సాగర్ గారికి తన సర్టిఫికేట్ అందుకోవాలని కోరుతున్నాను. రండి ఒకసారి ప్లాప్ కొట్టండి. అట్టి సర్టిఫికేట్ ను మా గురుగారు జగన్నాథ్ కాంబ్లే గారు అందిస్తారని కోరుతున్నాను. అదేవిధంగా తనకు వచ్చిన ఐడెంటిటీ కార్డ్ తన కోడ్ నంబర్ 2540-636 ఒకసారి స్టెప్లు కొట్టండి. मजा అయితే जमणार बाबू. దీని తర్వాత కోర్టులలో ట్రైనింగ్ చేసినటువంటి అవి अजून एक आहे. अजून एक घेऊन जा. पाखरे रेखाबाई धम्मपाल వెంకట్పూర్కర్ వీళ్ళు కూడా మీ యొక్క సర్టిఫికేట్ అందుకోవాలని కోరుతున్నాం. రండి. ఈ సర్టిఫికేట్ ను మన జంగ్మే సార్ అందియాలని కోరుతున్నాను. हो गया याचे दात बरं नाही दुरून काढ.
ठाकूगी काय काकी? परमेंट अरे है होगा दादी टाकलाय म्हणून एक परमेंट म्हणून घेऊ शकतो ఓకే తర్వాత మా టీవీ 56 లక్ష్మణ్ జాడే గారు ఇట్టి వార్తల్ని స్టేట్ అంతా మరియు కేంద్రాన్ని కూడా ఉత్తరాన్ని కోరుకుంటూ తనకు ధన్యవాదాలు చెప్తున్నా. జై భీమ్, నమో బుద్ధాయ. ఎక్కువ సపోర్టు. మిత్రులారా, ఏదైతే ఈరోజు నిర్మల్ జిల్లా ముదోల్లో సమతా సైనిక దళ శిక్షణ శిబిరం దాదాపు ఒక 2 రోజులు 8-9 జూలై 2025 ఈరోజు ఇక్కడ నారాయణ సార్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ శిక్షణ శిబిరం ఇది నడిపిస్తున్నారు. ఆయన గతంలో మనం చూస్తున్నాం, ఇది 4వ శిబిరం అట. ఇక్కడ చాలా మాకు ధన్యవాదాలు సార్, నిజంగా చెప్తున్నారు కదా. ఇలాంటి శిబిరాలు మీరు ఎన్నో చేయాలి. ముందుగల్లా ఇక్కడ నువ్వు అందుకున్న పట్టాలు మరి ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు మిత్రులారా, అది కూడా చూపించండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కూడా, వాళ్ళకు ఒక ఐడి కార్డు కూడా రావడం జరిగింది. ఇలాంటి శిబిరాన్ని ఏదో సమాజ సేవ కోసం బాగు చేయాలని నారాయణ సార్ గారు పడుతున్న తపన కావచ్చు, ఇక్కడ వచ్చిన జగన్నాథ్ సార్ కావచ్చు, మరి ఈయన గురువు గారు, ఈయన శిక్షణ కర్ణాటక సార్, ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చారట. వీళ్ళ శిక్షణ శిబిరంలో ఎంతమందికి శిక్షణ ఇస్తున్నారు ఈరోజు? 25 మంది, దాదాపు 25 మందికి శిక్షణ శిబిరాన్ని ఇచ్చి దాదాపు ముదోల్లో ఈరోజు చాలా మంది ఇక్కడ వచ్చారు. వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకున్నాం మిత్రులారా. చాలా ఆనందం అనిపిస్తున్నది. ఇలాంటి శిక్షణ కార్యక్రమం మరీ ఇంకా పెంచాలి సార్. మీరు చేయండి. మా ఛానల్ మీకు ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటుంది, ఉండబోతుంది కూడా. 100% చెప్తున్నా. మరి మన సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలు, గౌరవులు, సీనియర్లు వాళ్ళు ఎల్లప్పుడూ ఇప్పటికి ఇంకా నా వయసే నిన్న 16 అన్నట్టు. నిజంగా చెప్తున్నా కదా, ఎంత ఉన్నా, ఎంత పెద్ద వయసు ఉన్నా ఇప్పుడు కూడా యూత్ లాగానే ఉంటారు. నిజంగా చెప్తారు కదా. చాలా హ్యాపీ అనిపించింది ఈ సమతా సైనిక దళకి. మరి ఒక మాట అడగడం జరిగింది. దయచేసి ఏదైతే హల్దే ప్రకాష్ గారు ఒక మాట అడగడం చేయండి. మా సమతా సైనిక దళకి ఎవరు ఫండ్ రావట్లేదు, ఇది రావట్లేదు అని చెప్పడం జరిగింది. నిజంగా చెప్తున్నా కదా, చాలా వాళ్ళు శిక్షణ శిబిరాన్ని వాళ్ళు మన కోసం సేవ చేస్తున్నారు. మనం మీరు ఆళ్ళపూర్గా మిషన్లో చూసినాం మిత్రులారా. ధర్నా కార్యక్రమంలో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, చెమటలు గారుతున్నాయి. ఒక్కరు వాటర్ బాటిల్ ఇచ్చింది లేదు, ఒక వాటర్ ఇచ్చింది లేదు వాళ్ళకు. అయినా వాళ్ళు అలాగే, మనం కూర్చున్నాం ధర్నాలో, చాలా మంది ఇక్కడ కూర్చోవడం జరిగింది. కానీ వాళ్ళు అలాగే నిలబడుతూ, చెమట వస్తే అలాగే దుడుచుకుంటూ మన సేవా కార్యక్రమాన్ని ఈరోజు నడిపిస్తున్నారు. వాళ్ళకు కూడా మేము ఇవ్వలేకపోతున్నాం, కానీ మా చేతుల నుంచి 2 చేతులు జోడించి మీకు చప్పట్లు కొడుతున్నాము. ఇంతకంటే మేము ఎక్కువ ఏం చెప్పలేము. నిజంగా చెప్తున్నారు కదా, ఈ సమతా సైనిక దళకి ఇంత తయారు చేసిన గౌరవ మా నారాయణ సార్ కూడా పాదాభి వందనాలు సార్. మీరు ఇలాగే సేవ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ ముందుకు వస్తుందని. జై భీమ్, జై తెలంగాణ. చూస్తూనే ఉండండి. నేను మీ జాడి లక్ష్మణ్. थांबा. अरे सर्वेज फोटो मध्ये येते रे बापू. तीसरा नाव सावधान. चंदन सलामी होगा. सलामी दो. जय भीम, जय भीम, जय भीम. फिर से एक बार होगी वही. फिर एक बार है. चंदन सलामी होगा. सलामी दो. जय भीम, जय भीम, जय भीम. दो. गो क्लब्स. 1 2 1 2 3. 1 2 1 2 3. 1 2 1 2 3. 1 2 3. ऐसा. फिर से एक बार. एक एरो आर्डर आता आर्डर. हाँ राइट. गो क्लब्स. 1 2 1 2 3. 1 2 1 2 3. अभी मुंह से नहीं बोलना है. चलो चलो.
कदम ताल लाइन कवर, कदम ताल में लाइन कवर, एक हाथ का। खाली थोडा लाईन थोडा थोडा हे पण ये ओके थोड़ा इकडे सर थोड़ा इधर लेंगे सेंटर हाँ हाँ बस इधर गाड़ी आ रहा, गाड़ी को ध्यान दे। हाँ अभी पेट विश्राम, क्या जोर से बोलना है, पेट के अंदर से आवाज निकालना। सलामी दो, जय भीम जय भीम जय भीम। एक दो और एक बार देंगे और एक बार। एक जनरल सलामी होगा, सलामी